బ్రేకింగ్ చేస్తున్నాం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఐటీ విద్యాశాఖల మంత్రి నారా లోకేష్ మరోసారి విదేశీ పర్యటనకు రెడీ అయ్యారు. డిసెంబర్ 6న ఆయన అమెరికాలోని డాలస్ లో పర్యటించనున్నారు. గతంలో టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్టును వ్యతిరేకించి ఆయనకు సంఘీభావంగా నిలబడిన ప్రవాసాంధ్రులను కలిసి మంత్రి ధన్యవాదాలు తెలుపనున్నారు. ఇక గార్లాండ్లోని కల్స్టిన్ కల్వెన్ సెంటర్ లో జరిగే భారీ సభలో ప్రవాసులను ఉద్దేశించి లోకేష్ ప్రసంగిస్తారని తెలుస్తుంది. అలాగే రాష్ట్ర అభివృద్ధికి తోడ్పట్టే పలు సమావేశాల్లో పాల్గొనున్నారు. ఎగుమతులు దిగుమతుల వర్తకాన్ని మరింత విస్తరించి రాష్ట్ర ఆర్థిక ప్రగతిని వేగవంతం చేసేందుకు తన అమెరికా పర్యటనను వ్యూహాత్మకంగా వినియోగించుకోవాలని లోకేష్ లక్ష్యంగా పెట్టుకున్నట్లు సమాచారం. డాలస్ పర్యటన అనంతరం 8-9 తేదీల్లో శాన్ ఫ్రాన్సిస్కోలో పలు కంపెనీల ప్రతినిధులతో ఆయన భేటీ అవుతారని చెప్పారు. ఇక దీనిపై మరింత సమాచారం మా అమరావతి ప్రతినిధి పవన్ ఫోన్ లైన్ లో అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. చెప్పండి పవన్, మరి ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఐటీ విద్యాశాఖల మంత్రి మరి లోకేష్ అయితే మరి మరోసారి విదేశీ పర్యటనకు రెడీ అయినట్టు కూడా తెలుస్తుంది. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ఏంటి? మొత్తానికైతే మాత్రం మంత్రి నారా లోకేష్ మరోసారి కూడా అమెరికా పర్యటన చేయబోతా ఉన్నారు. దీనికి సంబంధించినటువంటి అంశంపై కూడా ఇప్పటికైతే మాత్రం షెడ్యూల్ ని విడుదల చేసినటువంటి నేపథ్యంలో అమెరికా సంబంధించినటువంటి పర్యటన దాదాపుగా కూడా 8-9 తేదీల్లో, అంటే దాదాపుగా వచ్చే నెల 8-9 తేదీల్లో అయితే మాత్రం జరగబోతా ఉంది. డిసెంబర్ 6వ తేదీ నుంచి కూడా మంత్రి నారా లోకేష్ అయితే మాత్రం అమెరికా పర్యటన ఉండబోతా ఉంది. డిసెంబర్ 6వ తేదీ నుంచి దాదాపుగా కూడా పూర్తి స్థాయిలో డల్లాస్ లో ఉన్నటువంటి మంత్రి అయితే మాత్రం డల్లాస్ వెళ్ళబోతా ఉన్నారు. డల్లాస్ వెళ్ళి అదేవిధంగా అమెరికాలో ఉన్నటువంటి శాన్ పార్క్ సంబంధించిన పలు కంపెనీలకు సంబంధించినటువంటి ప్రతినిధులతో కూడా చంద్రబాబు మాత్రం భేటీ అయ్యేటువంటి అవకాశం అయితే ఖచ్చితంగా కనిపిస్తా ఉంది. ఇప్పటికే చూడొచ్చు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించినటువంటి అంశంపై కూడా ఈ మధ్య కాలంలోనే దాదాపుగా దుబాయ్ కానీ దాదాపు 5-6 దేశాలతో పాటు పర్యటించినటువంటి నారా లోకేష్, అదేవిధంగా రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు సైతం కూడా విదేశీ పర్యటన చేసినటువంటి నేపథ్యంలో తాజాగా తిరిగి మరలా కూడా డిసెంబర్ 6వ తేదీన అయితే మాత్రం అమెరికా పర్యటన చేయబోతుండటంతో కూడా రాష్ట్రానికి సంబంధించినటువంటి కంపెనీలు మరింతగా వచ్చేటువంటి అవకాశం అయితే మాత్రం ఖచ్చితంగా కనిపిస్తా ఉంది. ఇప్పటికే ఈ అమెరికా సంబంధించినటువంటి పర్యటనకు సంబంధించి కూడా దాదాపుగా కూడా డేటా విప్లవంతో కూడా పెట్టుబడులు వెల్లువెత్తే విధంగా నారా లోకేష్ అమెరికా పర్యటన చేయబోతున్నారని కూడా స్పష్టంగా తెలుస్తా ఉంది. ఇప్పటికే నారా లోకేష్ కు అమెరికా సంబంధించినటువంటి వారంతా కూడా ఘన స్వాగతం పలికేందుకు ఇప్పటికే అన్ని ఏర్పాట్లు కూడా దాదాపుగా చేస్తున్నారని కూడా తెలుస్తా ఉంది. ఈ యొక్క దాని అమెరికా పర్యటనకు సంబంధించి కూడా ఇప్పటికే చూసుకోవచ్చు. ఏదైతే రాష్ట్రానికి సంబంధించినటువంటి అంశాల్లో కూడా చంద్రబాబు ముందుకు వెళ్తున్నటువంటి నేపథ్యంలో మరి పెట్టుబడులు లక్ష్యంగా చేస్తున్నటువంటి నేపథ్యంలో కూడా ఇటు అమరావతిలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఎలాంటి దిగ్గజ కంపెనీలు ఈ యొక్క అమరావతి రాబోతా ఉన్నాయన్నటువంటి దానిపై కూడా ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి అయితే మాత్రం కనిపిస్తా ఉంది. అమెరికా నుంచి భారత్ కు అంతర్జాతీయ సంబంధించినటువంటి కేబుల్ ను వేయాలని కూడా ఇప్పటికే కూడా నిర్ణయించినటువంటి నేపథ్యంలో ఆయా సంబంధించినటువంటి మోటార్ సంస్థ ఏదైతే దీనికి సంబంధించి కూడా అయితే మాత్రం అమరావతి రావడానికి కూడా కొంత సమయం చూపడం, మరి ఈ నేపథ్యంలోనే ఈ నారా లోకేష్ కూడా తిరిగి మరలా అమెరికా వెళ్ళడం కూడా జరుగుతా ఉంది. కాబట్టి మరి పూర్తి స్థాయిలో దీనికి సంబంధించినటువంటి దానిపై అయితే మాత్రం క్లారిటీ అయితే మాత్రం లోకేష్ ఈ రోజు రేపు ఇచ్చేటువంటి అవకాశం కూడా కనిపిస్తా ఉంది. ఖచ్చితంగా ఈ రోజు ఏదైతే ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి పార్టీ కార్యాలయంలో కూడా పార్టీకి సంబంధించిన కొంతమంది నేతలతో అయితే మాత్రం లోకేష్ భేటీగా పోతా ఉన్నారు. భేటీ అయ్యి ఎన్ఆర్ఐ అదేవిధంగా టీడీపీ సంబంధించినటువంటి బీజేపీ జనసేన సంబంధించినటువంటి ఎన్ఆర్ఐ శ్రేణులతో కూడా కీలకంగా కూడా ఈ రోజు మాట్లాడేటువంటి అవకాశం కూడా ఖచ్చితంగా కనిపిస్తా ఉంది. మరి ఈ రోజు కేంద్ర పార్టీ కార్యాలయంలో జరగబోతున్నటువంటి ప్రజా దర్బార్ కార్యక్రమంలో ఈ యొక్క అంశాలకు సంబంధించినటువంటి దానిపై కూడా లోకేష్ అయితే మాత్రం మాట్లాడేటువంటి అవకాశం అయితే ఖచ్చితంగా కనిపిస్తా ఉంది. ఏదేమైనా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి పెట్టుబడుల లక్ష్యంగా కూడా ఈ అమెరికా విదేశీ పర్యటన అయితే మాత్రం నారా లోకేష్ చేయబోతున్నారని స్పష్టంగా తెలుస్తా ఉంది. రచన. Right, thank you for the updates, Pavan.